జోరు వానలు ఉత్తరాది రాష్ట్రాలను వణికిస్తున్నాయి. ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పంజాబ్లలో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. ఢిల్లీలో యమునా నది ప్రమాద స్థాయి దాటి ప్రవహిస్తోంది. నిగంబోధ్ ఘాట్, యమునా బజార్ ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. కాళింది కుంజ్లోని పలు ప్రాంతాలు, విశ్వకర్మ కాలనీ జల దిగ్బంధంలో చిక్కొంది. వరద నేపథ్యంలో ముంపు ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పంజాబ్, హర్యానాలో కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి. పంజాబ్లో వరదల కారణంగా మృతుల సంఖ్య 30కి చేరింది. హర్యానాలోని గగ్గర్ నదిలో నీటి మట్టం భారీగా పెరిగింది. ఇటు రాజస్థాన్లో కూడా జోరు వానలు కురుస్తున్నాయి. జైపూర్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. టోంక్ రోడ్ సమీపంలో జనజీవనం అస్తవ్యస్తం అయింది. యమునా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నాయిడా సెక్టర్ 167 సమీపంలోని ప్రాంతాలు జలమయమయ్యాయి. సరయూ నది కూడా ఉధృతంగా ప్రవహిస్తుంటే పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జమ్మూ కాశ్మీర్లో కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి. అగ్నార్లో చీనాబ్ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. సమీపంలోని గర్ఖాల్ గ్రామంలోని భారీగా వరద చేరగా పెద్ద సంఖ్యలో ఇళ్లు నీట మునిగిపోయాయి. సుమారు 50 మంది వరదల్లో చిక్కోగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కాపాడాయి. ఉధంపూర్లోని ధాడ్ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడి జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా హిమాచల్లో పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.